జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొని రాబోయే 70-75 రోజులలో ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని 5 రోజులలో ఓటర్ వెరిఫికేషన్ను పూర్తి చేయాలని అదేవిధంగా మహాశక్తి కార్యక్రమం మిగిలిన గ్రామాలు పూర్తి చేయాలని భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా బూతుల వారీగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను సతీబాబు కృష్ణ వేణుగోపాల్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కోశాధికారి సానా శ్రీను తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు అనపర్తి నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు నాయకులు అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళలు వేణమ్మ సూర్యకుమారి సుభాషిణి లక్ష్మి పాల్గొన్నారు. 10-15 రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అంటే మోస్ట్లీ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ 10వ తారీఖు దాకా ఉంది. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయకూడదు కాబట్టి 10th పార్లమెంట్ సెషన్ ఎగ్జామ్ అవ్వగానే మోస్ట్లీ 15th ఆ టైంకి ఎప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేస్తారనేది తెలుస్తున్న సమాచారం. అటువంటి నేపథ్యంలో మనందరం కొంచెం ఎలక్షన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా మనం డోర్ టు డోర్ కార్యక్రమం ఒకటి, అదేవిధంగా వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ఒకటి, ఈ 2 కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. ముఖ్యంగా ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నది మనకి చాలా స్లోగా జరిగింది. కనీసం ఇప్పుడు కూడా ఎవరో మళ్ళీ టేకప్ చేయాలి. క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ ఏదో అయిపోయింది అన్నట్టు కార్యక్రమం ఉన్నారు తప్పించేవారు. దానిపైన మళ్ళీ దృష్టి సారించి కనీసం ఆ బూత్ ఇన్ఛార్జీలతో కానీ యూనిట్ ఇన్ఛార్జీలతో కానీ ఎవరో మాట్లాడి స్పీడప్ చేసలే. ముఖ్యంగా మనకు బెక్కువల మండలం అయితే చాలా వీక్గా ఉంది. బెక్కువలు కానీ తిరుమూర్తులు గారు అప్పుడు ఏదో 2 రోజులు అలవాటు చేశారు తప్పించి మళ్ళీ వదిలేశారు. కనీసం 50% కూడా చేరలేమా. ఇవాళ పోతుల శ్రీని గారితో మాట్లాడితే ఇంకో 4 రోజుల్లో పూర్తి చేస్తామని ఓ రొటీన్ డైలాగ్ చెప్పారు. అది 4 నెలల నుంచి మనం ఎంత ఇబ్బంది పడుతున్నానో మీ అందరికీ చెప్పినా కూడా మీలో నాన్ సీరియస్గా తీసుకున్నారు. ఇంక మీ అందరూ నాన్ సీరియస్గా తీసినప్పుడు నేను పదే చెప్పడం కూడా ఉపయోగంగా లేదు అని నేను మానేసి ఇవాళ కూడా మళ్ళీ మెసేజ్ వచ్చింది. అందువల్ల మళ్ళీ మీ దృష్టికి తేవడం జరిగింది. ఇంకా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా, మీరు వదిలేస్తారా ఏంటనేది. నిన్న లోకేష్ గారి మెసేజ్ అయితే మరి ఎలక్షన్ కూడా ఇలాగే చేస్తారా మీ బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలకు మెసేజ్ పెట్టారు. దానికి ఏం సమాధానం చెప్పాలనేది మీ అందరూ ఒకసారి మీ అందరి అభిప్రాయాలు చెప్తే దాని ప్రకారంగా ఆయనకు రిప్లై ఇద్దాం. అదేవిధంగా ప్రధానమైంది ఇప్పుడు వాళ్ళ వాటర్ వెరిఫికేషన్. మనకి ఫైనల్ వాటర్ లిస్ట్ వచ్చేసింది. ఫైనల్ వాటర్ లిస్ట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. మనం ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, అంటే మనం పెద్ద పెట్టలేదు అభ్యంతరాలు, ఒక డెత్తలు పెట్టాను తప్పించి ఫార్మ్ 8 అయితే మనం ఎవరూ దాఖలు చేయలే. ఎంత చెప్పినా మీ ఎవరో పట్టించుకోలే. అందువల్ల ఒక కుటుంబంలో ఒక డోర్ నెంబర్లో ఉండాల్సిన ఓట్లు, ఒక బూత్లో ఉండాల్సిన ఓట్లు వేరు బూతుల్లోకి వెళ్ళినాయి. అది జాగ్రత్తగా చూసుకోకపోతే మనం ఓటింగ్ చేయించుకోలేము. ముఖ్యంగా సపోజు ఉదండరావు గారు సీని గారిదే ఉంటుంది, ఆయన ఓటు ఒక బూత్లో ఉంటుంది, ఎంపీటీసీ గారి ఓటు ఇంకో బూత్లో ఉంటుంది. ఎవరైనా వాటర్ లిస్ట్ చూడంగానే సీని గారిది ఉంది, ఎంపీటీసీ గారిది లేదు కాబట్టి ఈ ఓటు పోయిందేమో అనుకుని మనం వదిలేస్తాం. కానీ వేరే బూత్లో ఎక్కడో ఉంటుంది. అది మనం ముందుగా వెరిఫై చేసుకోకపోతే ఓటింగ్ రోజు మా ఓటు లేదని మనం సొంత ఓట్లు వదిలేసుకునే పరిస్థితి వస్తుంది. మనం ఇప్పుడు ఎంత 3 నెలలు 4 నెలలు ఎంత దృష్టి సారించండి అన్నా మనం సారించలే. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేసేటప్పుడు మాత్రం అవి అర్థమైనవి, కానీ మనం చేయలే కార్యక్రమం. అందువల్ల మరి మనకు ఎలా తెలుస్తుంది అన్నది ఒకసారి మీ అందరూ చెప్పండి. ముందుగా ఫస్ట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు దీని మీద ఏం చేద్దాం అనేది ఒకసారి చెప్పండి. వాటర్ లిస్ట్ మీద అవగాహన లేకపోతే మాత్రం మనం ఎలక్షన్ ఫేస్ చేయడం చాలా కష్టం. ఆ రోజు మనం ఏమో ఓట్లు ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కుంటూ ఉంటాం, వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు, మనం ఆ విధంగా దెబ్బతింటాం.
ఇక రెండవది మనకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కనీసం ఇప్పుడు పెక్కోలు మండలానికి చౌదరి గారు కానీ మరి బూరు గారు రాలేదు, వేణు గారు రాలేదు, ఆ క్లస్టర్ జరగట్లేదు. అవి కొంచెం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో గంగాధర్ గారు కూడా ఉన్నారు, పెదపూడి క్లస్టర్ ఒకసారి మాట్లాడి అది కూడా ఏదైనా కొద్దిగా స్పీడప్ చేయిస్తే బాగుంటుంది. అది చేస్తే అవగాహన వస్తుందండి. కానీ మరి మన వాళ్ళు ఎందుకు అది ఇబ్బందికరంగా కూడా లేదు. అందరూ ఏం చెప్తున్నారు, అక్కడికి వెళ్తే మంచి రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు, కానీ చేయట్లేదు, వదిలేస్తున్నారు. ఎక్కడో కవర్పాలెం లాంటి సమస్య ఉన్న గ్రామాలు వాళ్ళు చేయలేదంటే మనం వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, కానీ మిగిలిన గ్రామాలు కూడా మరి ఎందుకు చేయట్లేదు అనేది ఎవరికి అర్థం కాదు. ఇక మూడవది, మనం విజయదశమి రోజు నుంచి మొదలుపెట్టి డోర్ టు డోర్ కార్యక్రమం మొదలుపెట్టాం. నేను డోర్ టు డోర్ తిరగడం, కానీ యువగడం అని రాకదలరా అని ఈ కార్యక్రమాలన్నిటితో మనకి చాలా రోజులు పోయినాయి. నేను అంతకుముందు ఎప్పుడో 4-5 మాసాల క్రితమే చంద్రబాబు నాయుడు గారికి మాకు ఇక్కడ స్టేట్ ప్రోగ్రామ్స్ ఇవ్వద్దు, నేను కాన్స్టిట్యూన్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటే వదిలేశారు కొంతవరకు. కానీ యోగాళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాకి వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ ఫిక్స్ చేశారు. మళ్ళీ ఆ ఫిక్స్ చేయడం రాకదలరా 3 కార్యక్రమాలకి ఇన్వాల్వ్ అయిపోవడం. 3 కార్యక్రమం ఇవాళ కూడా మాడుగులు వెళ్ళమనంటే ఇంక నేను వెళ్ళను, ఇక్కడితో ఆ ప్రోగ్రామ్స్కి రావడం చెప్పి నేను కాన్స్టిట్యూన్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఇంక రాను అని చెప్పేసాం. ఇంక మాడుగులు వెళ్ళనని చెప్పి ఆయన వాళ్ళ గోవింద్ గారిని కూడా అక్కడ పోలవరం పంపించారు. అందువల్ల ఆ కార్యక్రమానికి దూరంగా ఉండి మన కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ మనకి సమయం ఇంకా మ్యాక్సిమం 70 రోజులు కానీ 75 రోజులు కానీ ఉంటుంది వాటి నుంచి.